హాయ్ హలో అండి, అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే బాదం పాలు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఎలా ఉందో ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ, చిన్నపిల్లలకి. చూడండి, నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్వి 2 తీసుకున్నాను. అంటే 1 లీటర్ పాలు కాబెట్టుకుంటున్నాను. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనం బాదం పాలు చేసేకి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయి. అలాగే మనము తాగే కూడా బాగా తాగుతారు పిల్లలు కూడా. నేనైతే ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. చూడండి, ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి. చూడండి, పాలు అయితే బాగా పొంగొచ్చేసినాయి. పొంగొచ్చేంత వరకు మనం బాగా కాంచుకోవాలి. చూడండి, నేనైతే రెడీమేడ్ పౌడర్ వేసుకుంటున్నాను. మనమైతే ఎక్కడికైనా వెళ్ళి ఎండకు తిరిగి వచ్చినప్పుడు ఇదైతే బాగా యూస్ అవుతుంది మనకి. మనం బాదం గింజలు అవి మిక్సీ పట్టి అవన్నీ చేసే లోపల ఈ పౌడరు ఒక 2 స్పూన్లు గ్లాసులో వేసేసి కొద్దిగా పంచదార వేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనం ఒక 5 మినిట్స్లోనే తాగేసి రెస్ట్ తీసుకోవచ్చు. అట్లానే బాదం గింజలు అవి కొద్దిగా మిక్సీ కొట్టే లోపల టైం అవుతుంది కదండి. ఇవైతే చాలా ఈజీగా స్కూల్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. చక్కెర అయితే చూడండి, స్పూన్ వేసుకుంటున్నాను. మీకు వీటికి తగ్గట్టు చక్కెర యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. చూడండి, బాదం పౌడర్ అయితే నేనైతే చిన్న స్పూన్ కాదండి, పెద్ద స్పూను, దీంతో 1 స్పూన్ వేసుకుంటున్నాను. మనకైతే చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు పడుతుంది. ఇది పెద్ద స్పూన్ కాబట్టి చాలా పెద్దది. చూడండి, దీంతో నేను వచ్చేసి ఫుల్గా ఒక పెద్ద స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది. స్కూల్ నుండి వస్తారు కదా వాళ్ళు, ఉత్త పాలు ఇవ్వకుండా బాదం పాలు ఇస్తే కొంచెం శక్తి కూడా బాగా వస్తుంది వాళ్ళకి. చూడండి, పాలు అయితే ఎక్కువగా చల్లారలేదు. చూడండి, పాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా. మొత్తం అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా నీట్గా కలుపుకోవాలి. ఇవైతే నేను మా పిల్లలకి ఇస్తాను. మా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఒక గ్లాస్ తాగుతూ ఉంటుంది. మార్నింగ్ ఏం తాగదు, ఈవినింగ్ వచ్చిన తర్వాత తాగుతుంది. చూడండి, వీటిని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకు ఐస్ కట్ కావాలని అట్లాగే పెట్టేశాను. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో అలాగే ఒక 1/2 అవర్ పాటు అలాగే వదిలేసేయండి. ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు వదిలేయండి. ఒక 1/2 అవర్ చాలండి, లేకుంటే గడ్డకట్టిపోతాయి. నేనైతే ఎక్కువ పెట్టి నాకు ఐస్ కట్ కావాలని ఇలా పెట్టాను. చూడండి, ఐస్ కట్ ఫుల్ కట్టింది. చూడండి, బాదం పాలు అయితే మనకైతే ఫైనల్గా రెడీ అయిపోయాయి. వీటిని డీప్ ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు తీసాను. నాకైతే గడ్డ అట్లేం కట్టలేదు, జస్ట్ ఓన్లీ 1/2 అవర్ పెట్టాను కదా. ఎక్కువసేపు పెడితే గడ్డ కడుతుంది, అందుకోసమే 1/2 అవర్ పెట్టి తీసేసాను. చూడండి.